ఏంటంటే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి గోట్ హెడ్, అదే తలకాయ అంటారు కదా, అది ఆ కర్రీ చేస్తున్నాను. దీంట్లోకి ఏమేమి చూపిస్తున్నారు చూడండి. ఫస్ట్ ఆనియన్స్ వేయాలి, అట్లా ఆనియన్స్ వేయాలి, కొంచెం పచ్చిమిర్చి కూడా వేయాలి వాటిలోనే. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు వేయాలి. దీన్ని మొత్తం కలుపు. ఇట్లా కొంచెం ఫ్రై అయిన ఒక ఆనియన్స్ దీంట్లోనే ఇక ఈ మీట్ వేసేయాలి, తలకాయ కర్రీ. ఇప్పుడు దీన్ని మిక్స్ చేయాలి. కంటిన్యూ చూపిస్తాను ఉండండి. కొంచెం ఇట్లా ఒక 10 మినిట్స్ పైన, ఇంకా 10 మినిట్స్ తక్కువ. ఇంకా ఇట్లా కొంచెం సేపు కుక్ అయినాక సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి దాంట్లో కొంచెం ఆగండి చూపిస్తాను. దాంట్లోని అల్లం చిన్నపాయ పేస్ట్ ఇది కూడా వేసా. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి. కర్రీలో ఆవిరి వస్తుంది, దానివల్ల కెమెరా బ్లర్గా కనిపిస్తుంది. బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఆ తలకాయ వేసినప్పుడు వాటర్ వస్తుంది దాంట్లో ఉంచి, కొంచెం ఆ వాటర్ పోయేంత వరకు బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచండి. తర్వాత నెక్స్ట్ టమాటోస్, కారం వేసి ఫ్రై అవ్వనివ్వాలి. చూపిస్తాను, అట్లనే ఉండండి, కంటిన్యూ చేద్దాం. దీంట్లో ఇప్పుడు నేను కారం వేసాను, ఇది గుంటూరు కారం. నెక్స్ట్ దీంట్లో టమాటోస్, పచ్చిమిర్చి, ఇంకో పచ్చిమిర్చి వేస్తున్నాను, కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో వేసి ఇది కలిపేయాలి. బాగా కలిపేసి